ఇక ఇతర వార్తలను చూస్తే సౌత్ పోల్ ఆఫ్ మూన్ ఇప్పటికీ ఓ బిగ్ మిస్టరీ. భూమి మీద నుంచి మనకు కనిపించే చంద్రుడి గురించి ఎంతో కొంత తెలుసు, కానీ మనకు కనిపించని చంద్రుడి గురించి తెలుసుకునేందుకు చందమామ దక్షిణ ధృవాన్ని అన్వేషించేందుకు ఇండియా రెడీ అయింది. అదే చంద్రయాన్ 5. జపాన్తో కలిసి ఈ మిషన్ చేపట్టబోతోంది. అసలు ఈ మిషన్ ఏంటి, చంద్రుని సౌత్ పోల్ని చేరుకునేందుకు ఎలాంటి ప్రయోగం చేయబోతున్నారు? గ్లోబల్ స్పేస్ సహకారంలో ల్యాండ్ మార్క్ మూమెంట్. చంద్రయాన్ 5 మిషన్ చేపట్టనున్న భారత్, జపాన్. ప్రపంచ అంతరిక్ష సహకారంలో ఇది చారిత్రక ఘట్టమనే చెప్పాలి. చందమామపై దక్షిణ ధృవాన్ని సంయుక్తంగా అన్వేషించేందుకు భారత్, జపాన్ కలిసి చంద్రయాన్ 5 మిషన్ చేపట్టబోతున్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. మన ఇస్రో, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ టూర్లో ప్రకటించారు. ఇండియా, జపాన్ కలిసి చంద్రుడి దక్షిణ ధృవాన్ని అన్వేషించబోతున్నాయి. దీన్ని చంద్రయాన్ 5 గాను, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ గాను పిలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇస్రో, జాక్సా సంస్థలు కలిసి చంద్రుడిపై ఎప్పుడూ చీకటిగా ఉండే దక్షిణ ధృవంపై నీటితో పాటు ఇంకేమైనా పదార్థాలున్నాయా అనే దానిపై రీసెర్చ్ చేయనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు దేశాలు తమ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన నైపుణ్యాన్ని పంచుకోనున్నాయి. ఈ మిషన్ ముఖ్య లక్ష్యం చంద్రుడి దక్షిణ ధృవంలోని శాశ్వత నీడ ఉండే ప్రాంతాల్లో నీరుతో పాటు ఇతర మూలకాలని అన్వేషించటం. ఈ ప్రాంతం సూర్యరశ్మికి దూరంగా ఉండి భవిష్యత్ మానవ అంతరిక్ష పరిశోధనలకు కీలక ఆధారాలను కలిగి ఉండొచ్చని నమ్ముతున్నారు. చంద్రయాన్ 5 మిషన్ కి సంబంధించి భారత్, జపాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జాక్సాకు చెందిన H3-24L రాకెట్ ని ప్రయోగించనున్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ఇస్రో అభివృద్ధి చేసిన లూనార్ ల్యాండర్ ఉంటుంది. ఈ ల్యాండర్ నుంచి జపాన్ తయారు చేసిన రోవర్ బయటకొచ్చి కఠినమైన దక్షిణ ధృవ ప్రాంతంలో పరిశోధనలు చేస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలోని అస్థిర సమ్మేళనాలను అక్కడికక్కడే విశ్లేషించడానికి ఇస్రో అనేక శాస్త్రీయ పరికరాలను కూడా అందిస్తుంది. ఈ సహకారం ద్వారా చంద్రుడి దక్షిణ ధృవ వాతావరణం పైన పరిశోధనలు జరపనున్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత స్థావరాలను నిర్మించడానికి అవసరమైన టెక్నాలజీకి ఇది మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ని చంద్రయాన్ సిరీస్ లో కొత్త ఎడిషన్ గా అభివర్ణించారు. చంద్రుడిలో అత్యంత రహస్యమైన ప్రాంతాల గురించి మన జ్ఞానాన్ని లోతుగా పెంచడంలో ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారు. ఇండియా, జపాన్ కలిసి చేపట్టబోయే ఈ ల్యాండ్ మార్క్ మిషన్ తో చందమామపై ఉండే దక్షిణ ధృవంలో ఎప్పుడూ చీకటిగా ఉండే ప్రాంతాలపై మన అవగాహనను పెంచుతుంది. ఇస్రో, జాక్సా మధ్య మన సహకారం కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తుంది. ఇది ల్యాబ్ల నుంచి లాంచ్ ప్యాడ్స్ వరకు పరిశోధనల నుంచి వాస్తవ ప్రపంచంలోకి తీసుకెళ్తుందన్నారు మోదీ. అంతేకాదు అంతరిక్ష రంగంలో ఇండియా, జపాన్ ప్రభుత్వాల మధ్య ఏర్పడే సహకారం పరిశ్రమలు, స్టార్టప్ల మధ్య భాగస్వామ్య సంస్కృతిని కూడా పెంచుతుందని ప్రధాని తెలిపారు. ఇది అంతరిక్ష శాస్త్రానికి మించిన ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణల ఎకోసిస్టమ్ కు పునాది వేస్తుంది. అంతరిక్షంలో మన భాగస్వామ్యం మనకు పైన ఉన్న హద్దులను విస్తరించడమే కాకుండా మన చుట్టూ ఉన్న జీవితాలను కూడా మెరుగుపరచనుంది. చంద్రుడి సౌత్ పోలార్ పై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అవటం నుంచి చందమామ దక్షిణ ధృవంపై అన్వేషణలో జరుగుతున్న పురోగతి వరకు ఇండియా సాధించిన అద్భుతమైన అంతరిక్ష విజయాలపై వరల్డ్ స్పేస్ సెక్టార్లో చర్చ జరుగుతోంది. ఇండియాకు అంతరిక్షం అనేది ఆఖరి సరిహద్దు కాదు, తదుపరి సరిహద్దుగా భావిస్తోంది భారత సర్కార్. కేవలం పరిశోధనలు, అన్వేషణలు మాత్రమే కాదు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, సమాచార మార్పిడి, నావిగేషన్ లాంటి రోజువారీ జీవితంలో ఖగోళ శాస్త్రం చూపే డైరెక్ట్ ఇంపాక్ట్ కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. చంద్రయాన్ లాంటి మిషన్ల ద్వారా వచ్చే ఆవిష్కరణలు సమాజానికి స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తాయి. చంద్రయాన్ 5 ఒప్పందం కేవలం ఓ సైంటిఫిక్ మైల్ స్టోన్ మాత్రమే కాదు, ఇది ఇండియా, జపాన్ మధ్య పెరుగుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. రెండు దేశాలు చంద్రుణ్ణి టార్గెట్గా చేసుకోవడమే కాదు, అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ సహకారం మానవ విజ్ఞాన పరిధుల్ని ఎలా విస్తరిస్తుందో కూడా చూపిస్తున్నాయి.
చంద్రయాన్-5 మిషన్ ద్వారా భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ ఉమ్మడి మిషన్ ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారం పెరిగి అంతరిక్ష అన్వేషణలో ఇరు దేశాలు మరింత ముందుకెళతాయి. ఈ లూనార్ మిషన్ ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ ఆవిష్కరణలకు దోహదపడాలని ఉమ్మడి లక్ష్యంతో చేపడుతున్నారు. ఈ జాయింట్ మిషన్ ద్వారా రెండు దేశాలు తమ టెక్నాలజీని, స్కిల్స్ ని పరస్పరం పంచుకుంటారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఇస్రో, జాక్సా మధ్య పరస్పర అవగాహన, సహకారం పెరుగుతాయి. అంతరిక్ష అన్వేషణలో బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొనబోతోందనే చర్చ జరుగుతోంది. చంద్రయాన్-5 మిషన్ ద్వారా భారతదేశానికి కొన్ని ప్రయోజనాలున్నాయి. ఈ మిషన్లో ఉపయోగించే 250 కిలోల బరువైన రోవర్ చంద్రుడి ఉపరితలంపై సమగ్రంగా పరిశోధనలు చేస్తుంది. దీని ద్వారా చంద్రుడి ఉపరితలం, దాని దక్షిణ ధ్రువంపై ఉన్న వాతావరణంపై కీలకమైన, అత్యంత విలువైన సమాచారం లభిస్తుంది. ఇప్పటికే చంద్రుడిపై విజయవంతంగా రోవర్ ని ల్యాండింగ్ చేసిన దేశాల లిస్టులో భారత్ చేరింది. జపాన్ లాంటి దేశంతో కలిసి పనిచేయటం ద్వారా భారత్ అంతరిక్ష అన్వేషణలు తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా ప్రతిష్టను మరింత పెంచుతుంది. ఇతర దేశాలతో కలిసి పనిచేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని సంయుక్త అంతరిక్ష కార్యక్రమాలకు రూట్ క్లియర్ చేస్తుంది.